హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో టేస్ట్తో పాటు ఎంతో హెల్తీ అయిన బాదం మిల్క్ పౌడర్ రెసిపీ. ఈ పౌడర్తో మనం బాదం పాలు ఇంట్లోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అండ్ బాదం ఛాయ్ని కూడా ఇంట్లోనే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. సో ఫస్ట్ బాదం ఛాయ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఫస్ట్ ఈ పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వరకు బాదం తీసుకున్నాను. దాంట్లోకి జస్ట్ ఒక 5-6 కాజు తీసుకొని వేయించుకొని లైట్గా రోస్ట్ చేసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో అక్కడ చూసిన కదా మంచి ఫైన్గా అట్లా పౌడర్ లాగా తీసేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బాటిల్లోకి మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఛాయ్లో వేసుకోవడానికి అనమాట. మిల్క్ పౌడర్ వేరేగా చేస్తారు, సో అది కూడా చూపిస్తా. ఇక్కడైతే ఛాయ్ చేసుకోవడం చూద్దాం. ఇక్కడ 2 కప్పుల వరకు ఆల్రెడీ వేడి చేసిన పాలే అనమాట. సో ఆ పాలల్లో టీ పొడి వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వేసుకొని ఇవి బాగా మరిగించాలన్నమాట. కొంతమంది డికాషన్ చేసి దాంట్లో పాలు పోసి అప్పుడు అట్లా ఛాయ్ చేస్తారు కదా. నేనైతే పాలల్నే డైరెక్ట్ టీ పొడి వేసి చేసేస్తాను అనమాట. ఎందుకంటే పాలలో ఆల్రెడీ వాటర్ మనం కలుపుకుంటాం కదా, సో మళ్ళీ వాటర్ పోసి ఇంకా ఛాయ్ అంతా నీళ్ళు అవుతుంది కాబట్టి నేను జస్ట్ పాలతోనే చేసేస్తాను. సో చూస్తున్నా కదా మంచిగా మరిగిపోవాలి అట్లా. తర్వాత చక్కెర ఎంత మనకి సరిపడినంత వేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఒకసారి కలిపేసి మరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం బాదం పొడి యాడ్ చేసుకోవాలి, లేదా ఇప్పుడే యాడ్ చేసుకుంటాం తర్వాత ఫిల్టర్ చేసుకుంటామంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఇచ్చిన మీకు, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇది ఫిల్టర్ చేసి దాంట్లో బాదం పొడి వేసి చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇంకా మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బాదం చిన్న చిన్న పలుకులు అట్లా ఉంటాయి కదా, అవి కూడా బయటకు మనం తాగేసేయచ్చు అనమాట. సో అయితే చూసిన కదా బాదం పొడి వేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి మంచిగా మరిగించాలి. ఆ ఫ్లేవర్ అంతా టీలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా కప్స్లో పోసేసుకొని తాగేయడమే. ఈవినింగ్ టైము లేదా మార్నింగ్ టైంలో ఈ ఛాయ్ తాగితే ఎంత బాగుంటుందో. ఛాయ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన ఛాయ్ అనమాట ఇది. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మనం బాదం మిల్క్ తయారు చేసుకోవడం, బాదం మిల్క్ పౌడర్ అనమాట. దీనికి కూడా సేమ్ నేను ఇక్కడ బాదం అండ్ కాజు తీసుకున్నాను. కొంచెం కాజు ఆప్షనల్, వేస్తే కొంచెం చిక్కదనం అనేది వస్తుంది అనమాట. సో వాటిని లైట్ అట్లా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నేను 2 కప్పుల వరకు చక్కెర తీసుకుంటున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ కూడా 1 కప్ తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఇలాచీ వేసుకోవాలి. ఇక్కడ బాదం మిల్క్ పౌడర్ చేసుకోవడం అనమాట ఇది. ఈ పౌడర్తో మనం ఛాయ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ వేయించుకున్న బాదం ఇంకా కాజు వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత చూసినా మంచిగా మెత్తగా అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది బాదం పౌడర్ అనమాట. దీంట్లోకి కొన్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, పిస్తా, కాజు, బాదం, వాటిని కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా వేసేసుకుంటే మనం పాలు తాగేటప్పుడు మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక 1 or 2 months వరకు ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ బాదం మిల్క్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి పాలు పోసేసుకొని ఈ బాదం మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చక్కెర ఉంది కాబట్టి మళ్ళీ చక్కెర వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్వీట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, అంతే. వాటిని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మరిగిస్తే అవి ఇంకా చిక్కదనం అనేది వస్తుంది అనమాట పాలకి. సో వీటిని వేడిగా కాకుండా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, లేదా వేడిగా తాగొచ్చు. వర్షాకాలం చలికాలంలో అయితే కొంచెం వేడిగా తాగొచ్చు, లేదా సమ్మర్లో అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తాగొచ్చు అనమాట. సో అంతే. ఈ బాదం పాలు అండ్ బాదం ఛాయ్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో వీడియో వస్తే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.